అందరికీ నమస్తే. శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ నవల శీర్షిక నేపాలో కెప్టెన్ నరేష్. 8వ భాగం. గాలిలో ఎగురుతున్న భారత పతాకాన్ని చూశాడు నరేష్. ఒళ్ళు పులకరించింది. అదుగో మన స్థావరం అన్నాడు. ఇటు చూడండి అన్నది లమోలా. కొండ క్రింద వందలాది చైనీస్ సైనికులు బారులుగా నిల్చున్నారు. చక్రాల మీద ఉన్న భారీ మెషిన్ గన్స్ ముందుకు తోస్తున్నారు. ఎంతమంది ఉంటారు అడిగింది లమోలా. 500 మందికి పైగా ఉండి ఉంటారు చెప్పాడు నరేష్. ఇద్దరూ భారత స్థావరం వైపు చూశారు. ఎంతమంది భారత సైనికులు ఆ స్థావరంలో ఉన్నది తెలియటం లేదు. మనుషులు కనిపించటం లేదు. మెషిన్ గన్స్ పేలుస్తూ 100 మంది చైనీస్ సైనికులు ముందుకు వెళ్లారు. కందకాల్లో ఉన్న భారత సైనికులు బయటికి రావటం లేదు. వాళ్ల తుపాకులు మాత్రం పేలాయి. ముందు వరుసలో ఉన్న చైనీస్ సైనికుల్లో 25 మంది నేలకూలిపోయారు. వాళ్ళందరూ మరణించలేదు. వాళ్లలో చాలామంది గాయపడ్డారు. గాయపడ్డ వాళ్ళని పక్కకు తీసే నాదుడే లేడు. బాధతో మూలుగుతూ నేల మీద పడి ఉన్న ఆ చైనీస్ సైనికుల్ని చూసేవాడెవ్వడూ లేడు. వాళ్ళని దాటుకుని వెనక వరుసలో ఉన్న సైనికులు ముందుకు వెళుతున్నారు. మెషిన్ గన్లు పుచ్చుకుని భారత స్థావరం వైపే నడుస్తున్నారు. కందకాల్లో ఉన్న భారత సైనికులు కాచుకుని ఉన్నారు. తమ వద్ద ఉన్న కొంచెం మందుగుండు వృధా చేయదలుచుకోలేదు వాళ్ళు. చైనా వాళ్ళకి సప్లై అయినట్లు తమకి మందుగుండు సామాను సప్లై కాదు. మరికొంత బలగము, ఆయుధాలు, మందుగుండు సామాను అందేంతవరకు ఉన్నది పొదుపుగా వాడుకుంటూ తమ స్థావరాన్ని రక్షించుకోవాలి. భారత సైనికులు ఎంతమంది ఉంటే అంతకు 10 రెట్ల బలగంతో చైనీస్ సైనికులు ముందుకు వచ్చేస్తున్నారు. మిషన్ గన్నులు పేలుస్తూ 100 మంది చైనీస్ సైనికులు ముందుకు సాగారు. కందకాల్లోంచి తుపాకీలు బయటకు వచ్చాయి. ఢామ్ ఢామ్ అని పేలాయి. మిషన్ గన్నులు పట్టుకున్న చైనీస్ సైనికుల్ని నేలకూల్చడానికి భారత సైనికులు ప్రయత్నిస్తున్నారు. తమ కందకాలకి దగ్గరగా రాకూడదు వాళ్ళు. రానిస్తే తమ స్థావరం శత్రువుల ఆధీనం అయిపోతుంది. తుపాకీలు గురిపెట్టి మిషన్ గన్నులు పేలుస్తున్న 6 చైనీస్ సైనికుల్ని నేల కూల్చేశారు భారత సైనికులు. షబాష్ అన్నాడు నరేష్. సంతోషంతో లమోలా కళ్ళు మెరుస్తున్నాయి. భారత సైనికుల శౌర్యం కళ్ళారా చూసే భాగ్యం కలిగినందుకు తన అదృష్టం తలుచుకుని మురిసిపోతోంది. మిషన్ గన్నులు పేలుస్తున్న 6 కాక ఇంకో 20 మంది చైనీస్ సైనికులు నేల కూలేటప్పటికీ చైనీస్ సైనికులలో ఉత్సాహం తగ్గిపోయింది. ధైర్యం సన్నగిల్లింది. మరొక 6 మంది వచ్చి మిషన్ గన్నులు తీసుకున్నారు. కానీ ముందుకు కదలటానికి మనసు రావటం లేదు వాళ్ళకి. ముందుకు వెళితే భారత సైనికులు తుపాకీలకి ఆహుతవుతారని వాళ్ళకి తెలుసు. అక్కడే ఆగిపోయి మిషన్ గన్నులు పేలుస్తున్నారు. 2 భారత సైనికులు పాక్కుంటూ కందకాల్లోంచి బయటకు వచ్చారు. నేల మీద బోర్లా పడుకుని మిషన్ గన్స్ పేలుస్తున్న చైనీస్ సైనికులకి గురిపెట్టి తుపాకీలు పేల్చారు. మరో 6 తక్షణం నేలకూలారు. విసునుకర్ర తిప్పినట్లుగా అర్ధచంద్రాకారంలో తుపాకీలను తిప్పుతూ భారత సైనికులు పేలుస్తున్నారు. ఇంకొక 20 మంది చైనీస్ సైనికులు నేల మీద పడిపోయారు. ఆ 2 భారత సైనికులు వెంటనే కందకాల్లోనికి వెళ్ళిపోయారు. జై హింద్, గొప్ప యోధులు వాళ్ళిద్దరూ అన్నాడు నరేష్. 25 మంది కూడా లేరు మన సైనికులు అన్నది లమోలా. నీకెలా తెలుసు అడిగాడు నరేష్ ఆశ్చర్యంతో. పేలుతున్న తుపాకీల సంఖ్యను బట్టి తెలుస్తుంది. నరేష్ తల ఊపాడు. దాదాపు 500 మంది చైనీస్ సైనికులు దాడి చేశారు. వాళ్లలో గాయపడిన వాళ్ళు, మరణించిన వాళ్ళు 200 పోయినా ఇంకా 300 మంది ఉన్నారు అన్నాడు నరేష్. మన సైనికులకి సహాయంగా ఇంకా కొంతమంది వస్తే బాగుండును అన్నది లమోలా. చైనీస్ సైనికాధికారి బిగ్గరగా గొంతు చించుకుని అరుస్తున్నాడు. ముందుకు కదలకుండా నిలబడ్డ చైనీస్ సైనికులు అతని మాటలు వినిపించుకోవటం లేదు. భారత స్థావరానికి తమకి మధ్యగా పడి ఉన్న చైనీస్ సైనికుల మృతకళేబరాలను చూస్తూ క్షతగాత్రుల ఆర్తనాదాలను వింటూ మతి భ్రమించినట్లు రాతి బొమ్మల్లా నిలబడిపోయారు. భారత సైనికులు అది గమనించారు. చైనీస్ సైనికుల్లో కలిగిన భీతి, పిరికితనం అదునుగా తీసుకుని 4 భారత సైనికులు కందకాల్లోంచి ఒక్క ఉరుకును బయటికి వచ్చారు. 4 నేల మీద బారుగా పడుకుని తుపాకీలు చాచి చైనీస్ సైనికుల మీద పేల్చారు. మిషన్ గన్నులు లేకపోయినా ఉన్న తుపాకీలనే మిషన్ గన్నుల్లాగా ఉపయోగించారు. చైనీస్ సైనికుల్లో కలవరం ప్రారంభమైంది.
వరుసగా నిలబడ్డ వాళ్ళు చెల్లాచెదురైపోయి వెనక్కి పరిగెత్తడం ప్రారంభించారు. ఎంతో క్రమశిక్షణ పొందిన చైనీస్ సైనికులు కాళ్ళ దగ్గర పడి ఉన్న తమ సోదరుల శవాలను చూసి భీతిల్లి భారత సైనికుల తుపాకీల దాటికి తట్టుకోలేక మెషిన్ గన్నులు అక్కడే వదిలేసి వెనక్కి తిరిగి పరిగెత్తారు. జై హింద్, జై హింద్ అన్నాడు నరేష్. లమోలా నరేష్ చేయి పట్టుకుని ఊపింది. భారత సైనికులు కందకాల్లోంచి బయటికి వచ్చి మెషిన్ గన్ల వైపు పరిగెత్తారు. చైనీస్ సైనికులు వెనక్కి తిరిగి చూడకుండా పరిగెడుతున్నారు. భారత సైనికులు మెషిన్ గన్లను పట్టుకుని తమ కందకాల వైపు తోసుకొచ్చారు. నరేష్, లమోలా సంతోషం పట్టలేక చప్పుడు కాకుండానే చప్పట్లు కొడుతున్నారు. చైనీస్ సైనికాధికారి అరుస్తూ కేకలు పెడుతున్నాడు. వెనక్కి పరిగెత్తుకుని వస్తున్న చైనీస్ సైనికుల్లో ఇద్దరిని కాల్చేశాడు కోపంతో. ఏమిటి ఘోరం అన్నది లమోలా నివ్వెరపోయి. అంతే, వాళ్ళకి దయాదాక్షిణ్యాలు లేవు అన్నాడు నరేష్. చైనీస్ సేవల వెనకాల ఇంకా కొన్ని మెషిన్ గన్లు ఉన్నాయి. ఆ అధికారి వాటి దగ్గర నిలుచుని బిగ్గరగా అరుస్తున్నాడు. నరేష్ చెవులు రెక్కించుకుని వింటున్నాడు. వెనక్కి తిరిగి రావద్దు, ముందుకు వెళ్ళి ఆ స్థావరాన్ని వశపరుచుకోండి. వెనక్కి తిరిగి వస్తే మీకు చావు తప్పదు, కాల్చేస్తాను. అతని హెచ్చరిక చైనీస్ సైనికులు వినిపించుకునే స్థితిలో లేరు. ప్రాణాల కోసం పారిపోతున్న ఆ సైనికులకి ఏ హెచ్చరిక వినిపించదు. భారత జవాన్ల తుపాకీలకి దూరంగా పోవాలి. అదే ఇప్పుడు వాళ్ళు కోరుకుంటున్నది. షూట్ ఆజ్ఞ ఇచ్చాడు చైనీస్ అధికారి. మెషిన్ గన్నుల్లోంచి గుళ్లవర్షం కురుస్తోంది. వెనక్కి తిరిగి వస్తున్న చైనీస్ సైనికుల్లో 50 మంది నేల కూలిపోయారు. మిగతా సైనికులు నివ్వెరపోయి అచేతనులై దిగ్భ్రాంతితో నిలబడిపోయి ఉన్నారు. వెనక్కి వచ్చారా, అందర్నీ కాల్చేస్తాను, చస్తారు కర్కశంగా అరిచాడు ఆ అధికారి. వాళ్ళ చెవులను వాళ్లే నమ్మలేక ఆ చైనీస్ సైనికులు కళ్ళప్పగించి క్రింద పడిపోయిన తోటి సైనికుల శవాలనే చూస్తున్నారు. తమ అధికారేనా? తమ సైన్యమేనా? తమ దేశస్థులేనా తమని మిషన్ గన్నులతో కాలుస్తున్నది? భారత సైనికులు కాదు, శత్రువులు కాదు, తమ దేశస్థులే తమని చంపటానికి పూనుకున్నారు. వెనక్కి వస్తే మీకు కూడా చావు తప్పదు. ముందుకు వెళితే శత్రువుల స్థావరం స్వాధీనపరుచుకునేందుకు, మీ ప్రాణాలు కాపాడుకునేందుకు అవకాశమైనా ఉంటుంది అరిచాడు సైనికాధికారి. చైనీస్ సైనికులు భారత స్థావరం వైపు చూశారు. 6 మెషిన్ గన్లు వరుసగా ఉన్నాయి. వెనక్కి తిరిగి చూశారు. 10 మెషిన్ గన్లు వరుసగా ఉన్నాయి. ఇంకా పొగలు కక్కుతూ ఉన్నాయి. ఎటో ఒకవైపు వెళ్ళాలి. ఎటు వెళ్ళినా ప్రాణాపాయమే. వెనక్కి వెళితే తమ సైనికులే తమని కాల్చివేస్తారు. భారత స్థావరం వైపు వెళితే, ఆ స్థావరం ఆక్రమించగలిగితే దురదృష్టవంతులు కొందరు పోయినా కొందరి ప్రాణాలైనా దక్కుతాయి. ఏమో, ఆ అదృష్టవంతులలో తనొకడు కాకూడదా అనుకున్నాడు ఆ చైనీస్ సైనికులలో ఉన్న ప్రతివాడును. వెళ్ళండి, ఆ కందకాల మీద పడండి, శత్రు సైనికుల్ని చంపివేయండి అరిచాడు చైనీస్ సైనికాధికారి. 300 మంది ఉన్న చైనీస్ సైనికులు మళ్లీ భారత సైనికులున్న కందకాల వైపు తిరిగారు. మళ్లీ యుద్ధం ప్రారంభమైంది. వాళ్లలో ధైర్యసాహసాలు లేవు. వెనక్కిపోతే ఎలాగూ చావు తప్పదని ముందుకు వెళుతున్నారు. తమ దేశాన్ని రక్షించుకునేందుకు కాదు, తమ దేశం మీద గౌరవంతో ఏమాత్రం కాదు, ఏ సదుద్దేశంతోనూ కాదు. కమ్యూనిజం దౌర్జన్యంతో ప్రపంచమంతటా నెలకొల్పాలనే ఆశయంతోనూ కాదు. వెనక్కి తిరిగితే మెషిన్ గన్నులు తమను పేల్చేస్తాయన్న భీతి వల్ల ముందుకి భారత సైనికుల మీదకి వెళుతున్నారు ఆ చైనీస్ సైనికులు. ఇది తన నేల, ఇది తన భూమి, ఇది తన మాతృదేశం. తన దేశం మీదకి అక్రమంగా దౌర్జన్యంగా చైనీయులు దాడి చేసి తన దేశాన్ని వశం చేసుకుంటున్నారు. న్యాయం తనది, అన్యాయం శత్రువులది. నీతి తనది, అవినీతి శత్రువులది. తనది సన్మార్గం, శత్రువులది దుర్మార్గం. ఆ కొండల మీద, ఆ మంచులో, ఆ నిర్జన ప్రదేశంలో తనలాంటి సైనికులు 25 మంది మాత్రమే ఉండి ఉండవచ్చు ప్రస్తుతం. కానీ చైనీయులు చేస్తున్న దురాక్రమణ గురించి తెలియగానే తన దేశంలోని కోటాను కోట్ల యువకులు, వృద్ధులు, స్త్రీలు, పిల్లలు అందరూ ఒకటయ్యి ఒక్క గొంతుతో, ఒక్క చేత్తో, ఒక్క గుండెతో శత్రువుల్ని ఎదుర్కోవటానికి వస్తారని భారత సైనికుడికి తెలుసు.
ఆ కందకాల్లో ఉన్న 25 మంది భారత సైనికులకి 50 చేతులే ఉన్నాయి. కానీ 40 కోట్ల భారతీయుల నైతిక బలం ఆ చేతుల్లో ఉంది. భారత సైనికులు అరంగుళం కూడా వెనక్కి కదల్లేదు. వందలాది చైనీస్ సైనికులు మిడతల దండుల్లాగా మీదకి వస్తూ ఉంటే భారత సైనికులు చెక్కు చెదరటం లేదు. కందకాలను విడవటం లేదు. స్థావరం వదిలిపెట్టటం లేదు. నిర్విరామంగా తుపాకీలు పేలుస్తున్నారు. ముందుకు వస్తున్న చైనీస్ సేనల్ని నేలకూలుస్తున్నారు. ధర్మానికి అధర్మానికి జరుగుతున్న యుద్ధం అది. ఆ విషయం ఒక్క భారత సైనికుడు విస్మరించలేదు. ఎంతమంది చైనీస్ సైనికులు వచ్చినా అంతిమ విజయం తమది, తమ దేశానిది అనే దృఢ నిశ్చయంతో భారత సైనికులు గుండె దిటం చేసుకుని సమరం సాగిస్తున్నారు. అంతమంది చైనీస్ సైనికుల్ని మన వాళ్ళు కొద్దిమంది ఎలా ఆపగలుగుతున్నారో అన్నది లమోల ఆశ్చర్యంతో. చూడు, ఎంతమంది చైనీస్ సైనికులు నేలకూలారో. అవును, కొన్ని వందల మంది ఉంటారు. నాకు అనుమానం కలుగుతోంది. ఏమిటది? తమ జనాభా తగ్గించుకునేందుకు చైనీయులు ఈ యుద్ధం ప్రారంభించారా అని. ఏమో, 400-500 మంది ప్రాణాలు వాళ్లకు లెక్క కాదు. చీకటి పడుతోంది. ఇంకా ఎంతసేపు సాగుతుంది ఈ యుద్ధం అన్నది లమోల. చైనీస్ సైనికుల సంఖ్య తగ్గిపోతోంది. 100 మంది మిగిలారు. వాళ్ళు కూడా హతమైపోయిన తర్వాత అన్నాడు నరేష్. నరేష్ చెప్పినట్లే జరిగింది. ఆ 100 మందిలో 60 మంది నేలకూలారు. 40 మంది చైనీస్ సైనికులే మిగిలారు. చైనీస్ అధికారి ఏదో అరిచాడు. ఆ 40 మంది వెనక్కి తిరిగారు. భారత స్థావరం నుంచి దూరంగా పారిపోయారు. ఇవాళకి యుద్ధం అయిపోయినట్లే అన్నాడు నరేష్. తెల్లారాక మళ్ళీ ప్రారంభమవుతుందా అడిగింది లమోల. ఇంకో 500 మంది చైనీస్ సైనికుల్ని తీసుకువస్తారనుకుంటున్నాను అన్నాడు నరేష్. ఈ రాత్రికి మనం ఇక్కడ ఉండటమే మంచిదనుకుంటున్నాను అన్నాడు కెప్టెన్ నరేష్. అవును, ఇప్పుడు ఎక్కడికని వెళ్ళగలం అన్నది లమోల. ప్రస్తుతానికి యుద్ధం ఆగిపోయింది కదా. అందరూ అలసిపోయారు. శత్రువులు ఈ రాత్రి మళ్ళీ మన స్థావరం మీద దాడి చేయరు. మనం ఈ చీకట్లో శత్రువులకి కనిపించకుండా ఇప్పుడే నెమ్మదిగా మన సైనిక స్థావరాలను చేరుకుంటే మంచిది కదా. అదే ఆలోచిస్తున్నాను. శత్రువులకి కనిపించకుండా మనం స్థావరం ఎలా చేరుకోగలం? అదే ఆలోచించాలి. నీకేమైనా ఆలోచన స్ఫురించిందా? లేదు. ఈ చోటు వదిలి క్రిందికి వెళ్ళటం వివేకమైన పని కాదనిపిస్తోంది. అటు చూడండి అన్నది లమోల చైనీస్ సేనలు ఉన్న వైపు చూపిస్తూ. దీపాలు వెలుగుతున్నాయి. దాదాపు 100 దీపాలు అటు ఇటు కదులుతున్నాయి. అవన్నీ టార్చ్ లైట్లు, చాలా పవర్ఫుల్ టార్చ్ లైట్లు అన్నాడు నరేష్. అప్పుడే ఇంతమంది చైనీస్ సైనికులు ఎట్లా వచ్చారో. వెనక కొన్ని వేల మంది సైనికులు ఉండి ముందుకు కొన్ని 100 మందిని పంపుతున్నారు. ఈ రాత్రి వీళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ దాడి చేస్తారా? చూడాలి. ఎందుకు దాడి చేయకూడదు? తమ సంఖ్యాబలం ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు భయపడతారు? మన సైనిక స్థావరంలో అసలు చలనమే లేదు. ఈ పాటికి ఇంకా కొంతమంది భారత సైనికులు మన వాళ్ళకి సహాయంగా వచ్చి ఉండరు. చైనీయులు ఈ స్థావరం మీద దాడి జరుగుతున్నారని మన సైనికాధికారులకు తెలిస్తేగా అదనపు సైనికుల్ని పంపించటానికి. ఎందుకని తెలియదు? నిజానికి ఈ స్థావరాలన్నీ యుద్ధం చేయటానికి, పెద్ద ఎత్తున దండయాత్ర జరిగితే శత్రువుల్ని అరికట్టడానికి స్థాపించినవి కాదు. ఇది మన నేల, మన రాజ్యంలోని భూభాగమని, మన హక్కును నిరూపించుకునేందుకు అక్కడక్కడ 25 మంది, 20 మంది, 10 మంది సైనికులతో స్థావరాలను ఏర్పాటు చేసింది మన ప్రభుత్వం. అంతేకాక పెద్ద పెట్టున పటిష్టమైన సైనిక బలంతో శత్రువులు దాడి జరిపితే ఎదుర్కోవటానికి కానీ, శత్రువులను తరిమి కొట్టడానికి కానీ, ఆయుధాల్ని సైనికుల్ని త్వరగా రవాణా చేయటానికి కానీ మార్గాలు ఏర్పాటు చేసుకోలేదు మనం అన్నాడు నరేష్. ఎందుకని? మన దేశ సరిహద్దులను రక్షించుకోవలసిన బాధ్యత ఉంది కదా. సరిహద్దుల రక్షణ పటిష్టంగా లేకపోవటం తప్పు కదూ అడిగింది లమోల. అంతర్జాతీయ సమస్యలన్నీ సామరస్యంతో సంప్రదింపుల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని, యుద్ధం ద్వారా తేల్చుకోవటం సరైన మార్గం కాదని మన ప్రభుత్వం మొదటి నుంచి చెబుతుంది. ఇంకొక దేశపు నేల అంగుళమైనా మనం ఆశించం. ఆ విషయం అందరికీ తెలుసు.
మన దేశం మీదకి ఇంకొక దేశం దండెత్తి వస్తుందని కలలో కూడా అనుకోలేదు అన్నాడు నరేష్. ఒక చిన్న సందేహం అన్నది లమోలా జంకుతూ. ఏమిటది? సరిహద్దుల గురించి కొంతకాలంగా మనకి చైనాకి మధ్య భేదాభిప్రాయం ఉంది కదూ? అవును. చైనా వాళ్ళు బలప్రయోగంతో మన దేశంలో కొన్ని చోట్ల వాళ్ళ శిబిరాలు ఏర్పరచుకుని కొంత భూభాగం ఇదివరకే ఆక్రమించారు కదూ? అవును, నిజమే. అటువంటప్పుడు చైనా మన మీద దురాక్రమణ చేస్తుందనుకోకపోవటం పొరపాటు అనుకుంటాను. పొరపాటని మన ప్రభుత్వానికి ఇప్పుడు తెలిసొచ్చింది. ఇప్పటి వరకు చైనా పెద్ద సైనిక బలంతో మన దేశం మీదకి వచ్చి దురాక్రమణ జరిపేంత వరకు చైనా ఈ విధంగా సైన్యాలను తరలించుకుని భారతదేశంపై దండయాత్ర చేస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. సరిహద్దు తగాదాలు అప్పుడప్పుడు చిన్న పోట్లాటలాగా సాగవచ్చు. కొంత నేల వాళ్ళు ఆక్రమిస్తే మన వాళ్ళు తిరిగి నేలను ఆక్రమించుకోవచ్చు. ఏది ఏమైనా ఎప్పుడో ఒకప్పుడు సరిహద్దుల తగాదాలు రాజకీయవేత్తలు సమావేశమై చర్చించుకుని శాంతియుతంగా పరిష్కరించుకోవచ్చునని అనుకున్నారు. కానీ ఈ విధంగా చైనా బలప్రయోగం చేసి మన దేశాన్ని కబళించడానికి ప్రయత్నిస్తుందని అనుకోలేదు అన్నాడు నరేష్. చైనా వాళ్ల మల్లే మనము ఈ సరిహద్దు ప్రదేశాల్లో రోడ్లు వేసి సైన్యాలు తయారుగా ఉంచి కట్టుదిట్టం చేసుకునుంటే బాగుండేది. చైనా వాళ్ల మంచితనం మీద ఆధారపడే కంటే మన రక్షణ మనం చేసుకోవాల్సిందనుకుంటున్నాను. ఇప్పుడు అందరూ అలాగే అంటున్నారు. జరిగిన దాని గురించి మాట్లాడేటప్పుడు ఇది ఇలా చేసి ఉంటే బాగుండేది అని చెప్పటానికి అంత వివేకం అవసరం లేదనుకుంటాను. సరిహద్దుల్లో రోడ్డు వేస్తే సరిపోతుందా? తగినంత పెద్ద సైనిక బలం ఉండాలిగా. అంటే సైనిక శిబిరాలు నిర్మించాలి. ఎన్నో వేల మంది సైనికుల్ని ఆ మంచు కొండల్లో కాపలాగా ఉంచితే గాని రక్షణ ఏర్పడదు. వాళ్ళకి ఆయుధాలు, ఆయుధ సామాగ్రి అందివ్వాలి. రోజుకో కొత్త రకం ఆయుధం తయారవుతుంది. ఇవాల్టి ఆయుధం రేపటికి పాతదైపోతుంది. కొత్త కొత్త మారణాయుధాలు కనిపెడుతున్నారు. అవన్నీ తెప్పించి మన సైనికులకి ఇవ్వాలి. అంతేకాదు, ఇంతమంది సైనికులకి ఆ మంచు కొండల్లో ఆహారము, బట్టలు అందజేయాలి. దీనికంతా ఎంత ఖర్చు అవుతుంది? దేశ సంపద ఎంత వెచ్చించవలసి ఉంటుందో ఆలోచించు. సైనిక బలం వృద్ధి చేసుకునేందుకు చైనాలా మనం డబ్బు ఖర్చు పెట్టలేదు. దేశ సంపద పెంచటానికి, సామాన్య భారత పౌరుడి జీవన ప్రమాణం వృద్ధి చేయటానికి పంచవర్ష ప్రణాళికలు తయారు చేసి అందుకోసం మనం డబ్బు వ్యయపరుస్తున్నాము. స్వాతంత్రం వచ్చాక ఈ 15 ఏళ్లలో భారతదేశం ఇంత అభివృద్ధి చెందటానికి కారణం ఏమిటి? చైనాల సైనిక బలం మీద కాక దేశ సంపద వృద్ధి చేయటానికి కృషి చేయటమే కదా అన్నాడు నరేష్. ఇప్పుడు అడిగింది లమోలా. ఇప్పుడు తప్పదు. సైనిక బలం పెంచటానికి, విదేశాల నుంచి ఆయుధాలు కొనటానికి డబ్బును ఖర్చు పెట్టాలి. అయితేనేం, ఇప్పటికే దేశం కొంత అభివృద్ధి చెందింది. చాలా వరకు ఆయుధాలు మనమే చేసుకునే స్థితిలో ఉన్నాం. తిండికి, బట్టకి మన దేశం ఇంకొక దేశం మీద ఆధారపడవలసిన అవసరం లేదు. చైనా కన్నా అన్ని విధాలా మనం మెరుగు. వ్యక్తి స్వాతంత్రం కోల్పోయి పరిపాలకుల దాసులుగా ఉన్న చైనా ప్రజలకి ప్రభుత్వం తనదే అని వ్యక్తి స్వాతంత్రంతో బతికే భారత పౌరుడికి ఉన్న తేడా మొహాలు చూస్తేనే తెలుస్తుంది. అటు చూడండి, వాళ్ళు ఏం చేస్తున్నారు అడిగింది లమోలా క్రింద కదులుతున్న దీపాలు చూపించి. నరేష్ పరీక్షగా అటు చూశాడు. రోడ్లు వేస్తున్నట్లున్నారు అన్నాడు. ఈ అర్ధరాత్రి రోడ్లు వేయటం ఏమిటి? భారీ ట్రక్కులు, ఇతర యుద్ధ సామాగ్రి త్వరగా యుద్ధరంగానికి చేర్చేందుకు వాళ్ళు ఎప్పటికప్పుడు రోడ్లు వేస్తూ ఉంటారు. అయితే మన సైనికులకి ప్రమాదం కదూ? అవును, మన వాళ్ళు ఈ రోడ్డు నిర్మించటం చూసి ఉంటారనుకుంటున్నాను. తాము 25 మంది ఈ స్థావరాన్ని రక్షించలేమని అనుకుంటే స్థావరం విడిచిపెట్టి వెనక్కి వెళ్ళి ఇంకెక్కడో రక్షణ ఏర్పాటు చేసుకుని ఉంటారు అన్నాడు నరేష్. కొండపై నుంచి చూడటానికి చాలా విచిత్రంగా ఉంది. మనుషులు కనిపించటం లేదు. దీపాలు మాత్రమే కదులుతున్నాయి. అప్పుడప్పుడు ట్రక్కులో ఇంజిన్ హోరు వినిపిస్తోంది. మాటలేమీ వినిపించటం లేదు. లమోలా తన కోటు కింద పరిచి, బాగా అలసిపోయాను, నిద్ర వస్తుంది అన్నది. పడుకో, కాసేపు నిద్రపో, నేను మేలుకునే ఉంటాను అన్నాడు నరేష్. 1 గంట తర్వాత నన్ను లేపండి, నేను కాపలాగా ఉంటాను. అప్పుడు మీరు నిద్రపోవచ్చు. సరేలే, ముందు నువ్వు నిద్రపో అన్నాడు నరేష్ నవ్వుతూ.
పడుకోగానే నిద్ర పట్టింది లమోలాకి. నరేష్ ఆమె పక్కనే కూర్చున్నాడు. 5 నిమిషాలకొకసారి లేచి అంచుదాకా వెళ్ళి క్రిందికి తొంగి చూస్తున్నాడు. దీపాలు అలా కదులుతూనే ఉన్నాయి. రోడ్డు నిర్మాణం కొనసాగుతూనే ఉంది. ఇంజన్ల హోరు ఇంకొంచెం ఎక్కువగా వినబడుతోంది. సైనికుల్ని యుద్ధరంగానికి చేరవేస్తున్న ట్రక్కుల ఇంజిన్ హోరు అది. ఎన్ని ట్రక్కులు? ఎంతమంది సైనికులొచ్చారు? నరేష్ మనసు కలవరం చెందుతోంది. అక్కడ కూర్చోలేకపోయాడు. లమోలా వైపు చూశాడు. గాఢ నిద్రలో ఉంది. చప్పుడు చేయకుండా లేచి బయలుదేరాడు. బాగా చీకటిగా ఉంది. తను టార్చి వెలిగించకూడదు. కొండ మీద వెలుగు కనిపిస్తే క్రిందనున్న సైనికులకి అనుమానం కలుగుతుంది. పైకి వచ్చి వెతికితే తను లమోలా వాళ్ళకి చిక్కిపోతారు. అడుగులో అడుగు వేసుకుంటూ చప్పుడు చేయకుండా జాగ్రత్తగా నరేష్ కొండ క్రిందికి దిగుతున్నాడు. శత్రువులు ఏం చేస్తున్నది తెలుసుకోవాలన్న ఉద్దేశంతో బయలుదేరాడు. కథ కొనసాగుతుంది. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ల లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.